టీవీ 9 రజనీకాంత్ నుంచి నేను గత 2-3 సంవత్సరాలుగా 3 వీడియోలు చేసి పెట్టాను. అతను ఎంత దారుణంగా ప్రజల దగ్గర దోచేస్తున్నాడు సొమ్ము. కేవలం ఒక కేబుల్ ఛానల్లో ఒక న్యూస్ రీడర్గా ఉన్న అతను ఈ రోజున ఇన్ని కోట్లకి ఎలా పడగెత్తాడు అని చెప్పి నేను చాలా వివరంగా ఇచ్చాను. మూడు వీడియోలు. అవటానికి నేను పెద్ద సీనియర్ జర్నలిస్ట్నే కానీ నా ఛానల్ బుడ్డది. మరి చూసిన వారు ఎంతమందో, చూసిన వాళ్ళు రెస్పాండ్ అయిన వాళ్ళు ఎంతమందో తెలియదు. కనీసం ఇప్పుడు రెస్పాండ్ అయిన వాళ్ళకైనా మనకి ఇప్పుడు జ్ఞాపకం వస్తే ఒకసారి హాహా అనండి. ఎందుకంటే ఈ రోజున అతని పాపం పండింది. ఈ మధ్య వాళ్ళ కూతురు ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో చూడటానికి ఒక ప్రైవేట్ జెట్ విమానాన్ని, అది 3 సీటరో 5 సీటరో ఏదో అయి ఉంటుంది, చిన్నది. వైసీపీ నాయకులు ఎవరి దగ్గర అది మెయింటైన్ చేస్తుంటే వాళ్ళ దగ్గర అద్దెకి తీసుకున్నాడు. ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీ నుంచి వచ్చాడు, బాగానే ఉంది. కానీ ఇలాంటి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ రాడార్లలో చూస్తూ ఉంటారు. ఎవడబ్బా వీడు ఎవడబ్బా సొమ్మని ఇలా ఎక్కేశాడు, ఇంత డబ్బు కట్టేశాడు. ఒక టీవీ ఛానల్లో నడిపేవాడికో మహా అంటే ఒక 5 లక్షలు జీతం ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు. మహా అంటే ఎన్డీటీవీ లాంటి దానికి 20 లక్షలు ఇస్తారు నెలసరి శాలరీ. మరి అలా కాకుండా ఇతను ఇంతంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టేస్తున్నాడు అని వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత మెల్లిగా ఇన్కమ్ ట్యాక్స్ సంగతి తెలుసు కదా, ఒకటొకటి కెలగటం ప్రారంభించారు. కెలగటం ప్రారంభించేటప్పటికి ఈయనకున్న 20 కోట్ల విల్లా ఎదుగుండా కనిపించింది. అమ్మో చాలా బాగుంది ఇది అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఇంకేమున్నాయి, ఏముంటుంది బాబు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ హైదరాబాద్లో 2 ఉన్నాయి. 2. అంతేకాదు సజ్జల్ గారు సకల మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన కొడుకు ఈయన కలిసి ఈ యొక్క వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తారు కదా సోషల్ మీడియాని. వాళ్ళకి ఎన్నో కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇద్దరు మెక్కేశారు. అవి ఉన్నాయి. అంతేకాకుండా బెంగళూరులో ఇతను 3-4 కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, 1000 కోట్ల రూపాయల ఆదాయం. ఇవన్నీ ఒకటొకటే బయటకు వస్తున్నాయి. ఇక్కడితో ఆగాను అనుకోకండి. ఎలక్షన్లో ఏ రాజకీయ నాయకుడినైనా సరే అతన్ని పిలిచి ఇంటర్వ్యూ చేయాలంటే 10 లక్షల నుంచి 30 లక్షల వరకు పుట్ అంతే. రజనీ మజాకన్నా తినేసాడని మింగేశాడు. అవన్నీ కడుపులో దాచుకున్నాడు. పాపం తనకి కేసీఆర్ కానీ మై హోమ్ జ్ఞానేశ్వర్ కానీ ఈయనంటే చాలా అభిమానం. అలాంటి వాడిని కూడా మోసం చేయటం ఎక్కడ ఆగల. అతనికి వచ్చే ఈ ఐఎన్బి యాడ్స్ సరే వాటి కమిషన్ తినేసాడు. ఎందుకంటే మరి గవర్నమెంట్ తెలిసిందే కదా, యాడ్లు రావాలంటే ఐఎన్బి వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి క్యాష్ రూపంలో. ఆ క్యాష్ రూపంలో ఇచ్చే డబ్బులు నేను ఇస్తున్నా అని చెప్పి అంటాడు, ఈయన జేబులో వేసుకున్నాడు. టీవీ 9 అనేటప్పటికి నువ్వు చేయకపోతే నేను పట్టించేస్తాను జాగ్రత్త, ఏమనుకున్నావో అంటాడు భలే ఒక స్టైల్గా రజనీకాంత్. లేకపోతే వాళ్ళు అక్కడ లోకల్గా కొద్దిగా టఫ్ రిపోర్టర్ ఉంటే చూడ వాడి మీద చిన్న హింట్ అయ్యి అంటే ఆడ వెంటనే ముందు వెళ్ళిపోయేదో వేస్తాడు. వీడు అమ్మాయి దగ్గర పడుకోవటం లేక రోడ్డు మీద మందు కొట్టడం ఏదో ఉంటాయి కదా బాగోతాడు వాళ్ళకి. ఎవడు పరిశుద్ధుడు కాదు కదా. దాంతో వాడు దారికి వస్తాడు. ఆ డబ్బులన్నీ అయ్యగారు జేబుకే. ఒక్కటి ఆలోచించండి, ఒక కేబుల్ టీవీలో న్యూస్ రీడర్గా ఉన్న అతను సుమారు 900 కోట్ల రూపాయలకి ఆసామా అయ్యాడంటే ఎవడు బాబుగారు సొమ్మంది న్యాయంగా ఆర్జిస్తే వస్తాయా? ఈయన వ్యాపారాలు వెలగబెట్టాడా డైరెక్ట్గా? అదే విషయాన్ని మా ఛానల్లో ఎన్నోసార్లు నేను ప్రకటిస్తే ఎవడో పట్టించుకోవాలి. ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బహిర్గతం చిట్టా విప్పితే ఇది కూడా ఓన్లీ 25% చిట్టా. నేను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెప్తున్నా, ఇది ఓన్లీ 25%. ఇది పీనట్.
మీరు జాగ్రత్తగా చేస్తే మీరు ఎవరు కూడా ఆయనకి అమ్ముడుపోకుండా ఉంటే, ఎందుకంటే దీనిలో కూడా పందికొక్కులు ఉన్నారు. అన్నాను బాధపడకండి, మీ ఇష్టం ఏం చేసుకుంటే చేసుకోండి. నేను రుజువు చూపిస్తా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లంచాలు ఇచ్చిన రుజువులు నేను చూపిస్తా. సో అది డైవర్ట్ అవుతుంది, అది పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మీరు కనుక నిజంగా దేశభక్తులైతే ఆయనకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి దేశానికి ఇవ్వండి. ఈరోజు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశానికి డబ్బులు అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఓ పక్కన మనకి రక్షణ వ్యయం చాలా పెరిగిపోయింది. ఇలాంటి దుర్మార్గులు పాపిష్టి సొమ్మంతా కూడా తీసుకెళ్ళి మన ప్రధానమంత్రి గారికి ఇస్తే ఆయన చక్కగా ఆయుధాలు కొని మనంతా చక్కగా ప్రశాంతంగా పడుకోవడానికి మన రక్షణ దళాలకు ఇస్తారు. ఇలాంటి పందికొక్కులు ఉన్నా ఊడినా పెద్ద సమస్య ఏం లేదు. ఇలాంటి వాళ్ళు లేకపోవటమే సరైన ఇది. కానీ ఇలా పట్టుకుంటున్నారు. కానీ జర్నలిస్టులో 50% నేను చెప్తున్నా కరప్షన్లో ఉండిపోయారు సార్. ఎవరికి వాడు డబ్బు సంపాదించారు. చిన్నవాడు కూడా వాడికి ఈ తెలుగు రిపోర్టర్ అయితే ఆ నుంచి అమ్మ రాయటం రాదు. ఇంగ్లీష్లో A to Z రాయమంటారు, ఎవడు రాయలేడు. అలాంటి పొట్టు చిన్న చిన్న పేపర్లు పెట్టేస్తాడు, వాడి చేత వీచే రైట్ చేసుకుంటాడు. వాడు వెళ్ళిపోయి ఎవడైనా సరే ప్లాన్ వేసుకుని ఇల్లు కట్టుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని దబాయించి చేస్తాడు. రోడ్డు మీద బండి పెట్టుకుంటే వాడిని దబాయించి చేస్తాడు. ఎక్కడికి డబ్బు సొమ్ము. మరి ఇలాంటి దౌర్భాగ్యం మేము ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసి సంపాదించేస్తూ ఎడాపెడ సంపాదిస్తుంటే కష్టార్జితంతో నమ్ముకున్న వాళ్ళం మేము అట్లాగే ఉండిపోయాం. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా ఇంతవరకు అందరిలో ఎవరికి అఫ్కోర్స్ నాకు రాలేదనుకోండి. పాపం ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని 20 సంవత్సరాల క్రితం ఇచ్చినది. ఆ తర్వాత ఇప్పుడు ఇచ్చేది ఏంటి అంటే బస్ పాసులు ఈరోజు బస్సులు ఎక్కేది ఎవరు ఉన్నారండి బాబు? అదే మన రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు మనకు ఉపయోగపడతాయా? ఎంత స్పీడ్గా పరిగెత్తాలి మనం. బట్ ఏదేమైనా సరే రజనీకాంత్ని మాత్రం వదలకూడదు. చాలా దుర్మార్గంగా వసూలు చేశాడు డబ్బులు. ఎవడైతే కొద్దిగా దీంట్లో ఇరుక్కుంటే వాడిని భయపెట్టేసి వాడి దగ్గర లక్షల సొమ్ము. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో హాస్టల్లో ఎవరో ఇన్ఛార్జి ఉన్నాను పాపం ప్రొఫెసరు, ఏదో చిన్న దీంట్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇంకా రిపోర్టర్తో నాకు 20 లక్షలు ఇస్తావా 30 లక్షలు ఇస్తావా బేరాలు. అంతవరకు వరుసగా సాగుతూనే ఉంటుంది అంటూ. ఏం తిన్నారండి, ఏం దోచుకున్నారండి TV9 వాళ్ళు. పాపం చక్కగా పనిచేసే రవిశంకర్ని ఇంటికి పంపించేశారు. ఈ పందికొక్కుల తినే రజనీకాంత్ని నెత్తివి పెట్టుకున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించారు. మేము ఎప్పుడో గ్రహించి నా ఛానల్లో పెట్టాను. బట్ ఏదైనా సరే ఇప్పటికైనా అతని మీద చర్య తీసుకుని అతను పందికొక్కిలా మేసిన ఆ సొమ్మంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనపరచుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.